హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి రోటీ పచ్చడి చేసుకొని తిని చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేసి కొద్దిగా ఒక్క స్పూను అలా వేడి వేడి అన్నంలో వేసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి ఉందండి. చాలా బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా ఉండే పువ్వును మనం కోసుకొచ్చుకోవాలండి. ఓకేనా? నేను మంచి లేత పువ్వు అండి, నిగనిగలాడే పువ్వు. ఆ పువ్వును తీసుకొచ్చాను. ఆ పువ్వుతో చేశానండి. రెసిపీ మాత్రం ఎంత బాగుందంటే ఈ రోటీ పచ్చడి అంత బాగుందండి. ఇలా మంచి నిగనిగలాడే చింత పూతైనా సరే, చింత ఇగురైనా సరే, ఇంకా చింత కాయలు ఉంటాయండి, లేత కాయలు, అలాంటి వాటితోనైనా సరే మనం చెయ్యాలే కానీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయండి. మనం ఇలా కోసేటప్పుడు కూడా ఇలా కొంచెం కొంచెం అంటే మొగ్గల టైప్లో ఉండే వాటిని కానీ తిని చూడండి. ఎట్లా ఉంటుందంటే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరొస్తాయండి. పుల్లగా తింటుంటే జివ్వుమంటాయండి నోట్లో నాలుక మొత్తం. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. కానీ ఈ చింతకాయల సీజన్లో మాత్రం, చింతపూత సీజన్లో దీన్ని మాత్రం ఎవ్వరు మిస్ కాకండి. ఓకేనా? ఈ విధంగా ఎవరికి దొరికినా సరే కంపల్సరీ చేసుకొని తిని చూడండి. ఇంకా చింత సిగురుతైనా కానీ చేసేటోళ్ళు ఉన్నారు, కానీ ఇలా చింతపూతని చాలా తక్కువ అండి ఎవరైనా ఇష్టపడటం. కానీ ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మాత్రం వదలరు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆ కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలండి. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఓకేనా? దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి వేసాక దాదాపు ఒక 15-16 దాకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసాక వీటిని కాస్త ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. సన్న మంట మీద వేగనిస్తే వీటి రుచి చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. అందుకనేసి మంట హైలో పెట్టకుండా సన్న మంట మీద మాత్రమే వేగనివ్వాలి. ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసుకునేసి ఆ తర్వాత వీటిని కూడా మనం మంచి ఎరడాలుగా వేగనివ్వాలండి. మనకు స్పైసీ ఎంత అవసరమో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి. మేము కొంచెం ఈ స్పైసీ తింటాం కాబట్టి ఒక 15-16 దాకా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత అదే కడాయిలో ఒక 2 గంటలు నూనె వేసుకునేసి దాంట్లో మనం ఫ్రెష్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ పూతని దాంట్లో వేసుకోవాలండి. చింతపూతని నేను ఇందాక చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చిన వెంటనే దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం వడవనిచ్చి రెడీ చేసి పెట్టానండి. ఓకే? ఇప్పుడు దీన్ని బాండిట్లో వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటేనే ఈ పూతను మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పూతను మనం ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం మంట హైలో మాత్రం ఉంచొద్దండి. కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని వేగనివ్వాలి. ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటుందండి. ఈ పూత మనం ఫ్రై చేసేటప్పుడు అది కరుగుతుంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అందుకోసం అనేసి కొంచెం మంట ఎక్కువ హైలో ఉంచకుండా కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టైప్లో మనం వేగనిచ్చుకోవాలి. ఈ టైప్లో పూత వేగిందంటే ఇలా పట్టుకొని చూడంగానే ఇలా నలిగిపోవాలండి. ఆ టైప్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసేసి ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు ఇవన్నీ వేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా దంచిన దాంట్లో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం, అది రుచికి సరిపడా. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం కచ్చపచ్చగా దీన్ని కూడా దంచేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టినో ఈ చింతపూత, ఆ ఫ్రై చేసిన చింతపూతని దాంట్లో వేసేసుకోవాలి. చింతపూతని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కిందకి మీదకి గంటితోనే ఇలా తిరగేసుకోవాలి. గరిటతోనే ఈ విధంగా తిరగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మనం మెత్తగా దంచేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా దంచిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ టైప్లో నీళ్లు పోసుకునేసి ఇలా కాస్త తిరగేసుకొని ఇప్పుడు మెల్లిగా అలా రుబ్బుకోవాలి. ఈ విధంగా మనం బాగా రుబ్బాలండి. అంటే జిగట రావాలి. ఆ టైప్లో రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను తీసుకునేసి
కొంచెం 2 భాగాలుగా కట్ చేసి రోట్లో వేసి దీన్ని కూడా మనం కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. ఉల్లిగడ్డను మాత్రం ఎప్పుడైనా సరే రోటి పచ్చట్లో ఈ టైప్లో దంచుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. అందుకోసమనే ఇలా దంచండి, కట్ చేసి మాత్రం వేయద్దు, రుచి తక్కువ. ఓకే, ఇప్పుడు ఈ విధంగా బాగా రుబ్బి ఈ పచ్చడిని మంచి జిగట వచ్చేదాకా బాగా రుబ్బి ఒక్కసారి చూడండి ఎలా వచ్చిందో. మంచి జిగటగా భలే ఉంటుందండి. ఇంకా దీని ప్రాసెస్ అంతా అయిపోయినాక వేడి వేడి అన్నంలో వేసుకునేసి కాస్త అలా తింటుంటే రుచి ఉంటుంది, సూపర్ అండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి వేసుకునేసి అదే రేట్లో కొద్ది నీళ్లు పోసి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత వేడెక్కనిచ్చి తాలింపు గింజలు కొన్ని వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కాస్త అలా ముక్కులు పొడిసి వేసుకోవాలండి. వేసాక కొద్దిగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో చిటికెడు ఇంగువ పొడి వేసుకునేసి ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసేసి కాస్త అలా వేగనిచ్చి ఒక 4 రెబ్బలు కరివేపాకు అలా దూసి దాంట్లో వేసేసుకోవాలి. వేసాక వీటిని కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే రోట్లో దంచిన ఈ పచ్చడిని దాంట్లో పూర్తిగా వేసేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఆ వేడి నూనెలోనే ఈ పచ్చడిని బాగా అలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కిందకి మీదకి తిరిగేసుకుంటూ నూనె దాంట్లో మిక్స్ అయ్యే విధంగా బాగా ఈ టైప్లో కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇప్పుడు చూడండి ఒక్కసారి వేడి వేడి అన్నంలో ఇది ఒక్క చెంచా అలా వేసుకునేసి కొద్దిగా నెయ్యి అలా పోసుకొని మీదకించి కలుపుకొని తింటుంటే నా సామిరంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. ఇది పచ్చడి మనం నోరుతుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతాయండి, అంత బాగుంది. ఎవ్వరూ మిస్ కావద్దు.